హాయ్ హలో నమస్కారం. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మా గుడిలో అదేనండి, ఫుల్ రాతితో కట్టిన ఏడుకొండలవాడి గుడి, డైరీ ఫార్మ్ సెంటర్. అక్కడ ఈరోజు వసంత నవరాత్రుల సందర్భంగా మొత్తం ఎంత అంటే గుడి ఆవరణ నిండేంతవరకు కూడానండి సుహాసినులతో కుంకుమ పూజలు జరిగాయి. మొత్తం అక్కడ పూజకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా గుడి నిర్వాహకులే ఇచ్చారు. మొత్తం కూడా మేము జస్ట్ అలా వెళ్ళి కూర్చుంటే చాలు, మొత్తం అన్నీ కూడా వాళ్ళే సమకూర్చారు. చాలా 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 ఘనంగా చేశారండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. మాకైతే ఇంకా ఆనందానికి హద్దులు లేవు. నా పూజ ఇలా ఉందండి, చూడండి ఎంతమంది కంటే అందరికీ కలశాలు, జాకెట్ ముక్కలు అన్నీ వాళ్ళే ఇచ్చారు. గుడి ఆవరణ అయితే అసలు ఖాళీ లేదు. ఫుల్ అటు ఇటు రెండు వైపులా ఫుల్గా నిండిపోయింది. పూజ కూడా చాలా 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 బాగా చేయించారండి పంతులు గారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచిగా అర్థమయ్యేలా వివరంగా చెప్తూ మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అలా. కాబట్టి అందరూ కూడా మిగిలిన సామాన్లు కలశని ప్రతిమని మాత్రం కలపద్దు. మిగిలినవన్నీ కూడా నెమ్మదిగా ప్రసాదాలు అయితేనేమి, మిగిలిన సంభారాలు అయితేనేమి అన్ని కూడా సంచిలో పెట్టేసుకోండి. అమ్మవారి కలశని, అమ్మవారి ప్రతిమని మాత్రం కదపవద్దు. మిగిలినవన్నీ లోపల పెట్టేసుకోండి. ఈ లోపల అసలు అలా వాయిస్ అంతా అలా వదిలేసి పెడదాం అనుకున్నాను. మళ్ళీ కొంచెం ఎంత లేదన్నా మన ఆడవాళ్ళం కదా, అలాగే పులిహోర, చక్కెర పొంగలి, అలాగే దద్దోజనం, సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం, పాయసం, ఈ 3 ప్రసాదాలు కూడా 4 ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రసాదాలు అంటే అమ్మవారికి ఎంత ప్రీతమైనటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటిది. భగవంతుడి కంటే మనస్సు 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 మనోహర కాంతియుతే రజనీ 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 రజనీ